అందరికీ. సో గుడ్ ఈవినింగ్. వినాయక చవితికి స్పెషల్గా ఎప్పుడు ఒకటే దండ కాకుండా నేను కొత్త రకంగా చేసుకుంటున్నాను అనమాట. అదేంటంటే ఇలా పిన్ కొట్టాం కదా, ఇలా పిన్ కొట్టేసి కొంచెం ఎడ్జ్ కట్ చేసుకొని ఇప్పుడు ఇది కొంచెం ఫెవికాల్ స్టిక్ చేసి, సో ఇదండి దానికి కొంచెం లైట్గా ఇలా ఫెవికాల్ రుద్ది ఇప్పుడు ఆ పూలని అందులో వేయాలి. చాలా బాగుంటుంది దండ. ఎల్లో ఒకటి, ఆరెంజ్ ఒకటి చూపిస్తాను చూడు ఎలా వస్తాయో. సో ఇదండి ఇలా వేసి దులిపేసేసాను కిందకి. సో ఇదండి ఇలా ఉంటుందన్నమాట. ఈ మొత్తం అయిపోయాక చూపిస్తాను దండ గుచ్చేటప్పుడు అండి. మొత్తం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని దండ గుచ్చుదాం. దండ గుచ్చినాక చూపిస్తాను ఎలా వచ్చేది దండ మొత్తం వినాయకుడికి. సో ఇదండి అన్నీ ఇలా కుచ్చుకోవాలన్నమాట. కష్టం, కొంచెం కష్టం, కాకపోతే చూడడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది. అదే మామూలు మాల అయితే టకా టకా కుచ్చేయచ్చు. వినబడుతుందా వాయిస్? ఇంకొచ్చి కింది పెట్టుకున్నా పోనీ. పుట్టప్పుడేమో వంట చేసేటప్పుడేమో మూతి కడ పెడతావు కదా. సో ఇదండి అన్నీ ఇలా కుచ్చుకున్నాం కదా, ఇప్పుడు నేను మీకు దండ చూపిస్తాను ఎంత బాగుందో. మామూలుగా మనం ఏమంటారు పూల షాప్లలో ఉంటుంది చూడు, మాట్లాడవేంచనా అలా ఉంది. చూపిస్తాను ఇదండి. సో ఇదండి గుమ్మానికి దండ. ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేసాము. ఇవన్నీ కట్ చేసి ఇలా చేసి ఇలా ఇలా పెట్టాము. నాకు బాగా నచ్చింది, ఏంటంటే నిండుగా ఉంది. నాకు ఎల్లో ఫ్లవర్స్ బాగా నచ్చింది. సో ఇదో థ్యాంక్ యూ. ఇదైతే వినాయక చవితికి మేమైతే దండ చేసామన్నమాట. ఇది ఎలా చేసాము ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము చూడండి. కానీ చాలా టైం పట్టిందండి. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ, కానీ బాగా వచ్చింది. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఇదండి ఇది ఎలా పెట్టాము ఎలా చేసాము అనేది చూడండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాము చూడండి. లాస్ట్కి ఏమేమి అది ఎలా పెట్టాము అసలు అనేది రెడీ చేసాము, ఏం చేసాము అనేది చూడండి. థ్యాంక్ యూ అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక. సో ఇదండి కంప్లీట్గా దండ అయితే ఇలా ఉందన్నమాట. చాలా టైం పట్టింది, చాలా టైమా ఇంత పోల్సి ఇది గుమ్మంకి పెడితే అయితే ఇప్పుడు 7 అయింది. గుమ్మంకి పెడితే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.